హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. ఈరోజు మనం బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ జూన్ 1 నుంచి జూన్ 18 వరకు. అండ్ మీకు ఒక లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఒక గోల్డెన్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చాలా సింపుల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ జూన్ మంత్లో మీకు అది 2 టైమ్స్ వచ్చింది. ఆ 2 టైమ్స్ ఏంటో కూడా చూపిస్తాను. మీరు ఈ పర్టికులర్ ఏరియాలో మేబీ అరౌండ్ మార్చ్ అనుకుంటా, మార్చ్ 21 ఏరియాలో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వచ్చాక ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది చూసారా. ఈ ఏరియాలో ఆ పర్టికులర్ లెవెల్ మార్క్ చేసుకుంటే అది మీకు ఆ లెవెల్ గోల్డెన్ లెవెల్. ఇదొక లెవెల్. అండ్ వన్ మోర్ థింగ్, మే 21 అనుకుంటా, మీకు క్లియర్గా చెప్తాను అది ఏంటనేది. బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాక ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. ఆ లో మళ్ళీ గోల్డెన్ లెవెల్. ఈ రెండు గోల్డెన్ లెవెల్స్లోనే మాత్రమే మార్కెట్ ఉన్నది. అండ్ మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఎప్పుడైతే మీకు ఇక్కడ మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. చూద్దాం ఒకసారి మన 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ లెవెల్స్ మార్క్ చేసి ఈ లెవెల్స్ దగ్గర మీకు ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఈ బ్యాక్ టెస్టింగ్ వీడియోలో మీకు ఓన్లీ సిపిఆర్ స్ట్రాటజీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది చాలా లో రిస్క్ హై రివార్డ్ సిస్టమ్. పర్టికులర్గా రిటైలర్ ట్రేడర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ గో బ్యాక్. సో ఈ పర్టికులర్ లెవెల్ పుల్ బ్యాక్ హై ఉంది కదా, సో ఇది మీకు క్లియర్గా చూపిస్తానికి ట్రై చేస్తాను. ఇది ఏ లెవెల్? 12th మార్చ్. సో 12th మార్చ్ 5 minutes టైం ఫ్రేమ్. 12th మార్చ్కి వెళ్తాను. మార్చ్ 12th. ఓకే, మార్చ్ 12 అయితే ఇది చూసారా. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బేరిష్ క్యాండిల్స్ మీన్స్ ఒక స్ట్రెంత్లో వెళ్ళాక ఒక పర్టికులర్ లెవెల్ నుంచి మీకు ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. ఆ పుల్ బ్యాక్ హైనే నేను మార్క్ చేశాను. ఓకే, పుల్ బ్యాక్ హై క్రాస్ అయ్యి మళ్ళీ దీని లో బ్రేక్ అయ్యి వెళ్ళాలి. ఈ లెవెల్ని మార్క్ చేశాను నేను. ఆ లెవెల్ని నేను గోల్డెన్ లెవెల్ని పిలుస్తున్నాను. ఓకే, సో మీరు ఆ లెవెల్ కంటే కూడా ఒక జోన్ పెట్టుకుంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఆ జోన్ పెడతాను ఇప్పుడు మీకు, గోల్డెన్ జోన్. యా, సో ఈ పర్టికులర్ జోన్ నేను మార్క్ చేసి దీనికి కలర్ నేను గోల్డెన్ కలర్ ఇస్తాను. అండ్ దిస్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ అప్ టు 1000 బార్స్ ఆర్ 10,000 బార్స్. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. సో జూన్ 1కి వెళ్దాం. అండ్ ఇంకో లెవెల్ కూడా చెప్పాను కదా, ఆ లెవెల్ ఇక్కడ ఉంది. 21st మే. 21st మే చూస్తే మీకు బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చినాయి. చాలా మంచి బుల్లిష్ మూవ్లోకి వెళ్ళి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ లో మార్క్ చేసుకోండి. ఇదే గోల్డెన్ లెవెల్ అని చెప్పాను కదా. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు జూన్ 1st. జూన్ 1స్ట్కి వెళ్దామా? ఎస్, జూన్ 1st అయితే ఇక్కడ ఉంది. మన సిపిఆర్ ఇండికేటర్ ఆన్ చేసుకుందాం. డన్. సో మీరు నా లాస్ట్ వీడియోస్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఈ డాటెడ్ లైన్స్ అనే ఈ వీక్లీ సిపిఆర్ అండ్ ఈ సింగిల్ లైన్స్ ఉన్నాయి డైలీ సిపిఆర్. అండ్ దెన్ ఇవి పివోట్స్ అండ్ దెన్ ఇవి డైలీ పివోట్స్. డైలీ పివోట్స్ అంటే S1 S2 R1 R2. వీక్లీ పివోట్స్ అన్నా కూడా అంతే, R1 R2 S1 S2. ఓకే, సో జూన్ 1st అంటే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. మీకు చూసారా గోల్డెన్ లెవెల్ నుంచే ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది. సో మీరు ఇది ఎలాగ ఆపర్చునిటీ తీసుకోవాలో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు ఈ పర్టికులర్ డేకి మీకు ప్రీ మార్కెట్ చేయాలంటే మీరు PDH మార్క్ చేసుకుంటారు, PDL మార్క్ చేసుకుంటారు. PDL కూడా మీకు డిమాండ్ జోన్, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు హ్యూజ్ బౌన్స్ అయింది కదా. సో ఈ పర్టికులర్ లెవెల్ నుంచి డిమాండ్ జోన్గా మార్క్ చేసుకోండి. అండ్ మీకు ఎక్కడ సప్లై జోన్స్ ఏమీ లేవు, కానీ మీకు పైన మాత్రం ఒక గోల్డెన్ లెవెల్ ఉంది కదా. సో ఈ గోల్డెన్ లెవెల్ నుంచి చూడండి ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది. సిపిఆర్ పైన ఓపెన్ అయింది, మళ్ళీ ఒక మంచి బులిష్ క్యాండిల్ వచ్చింది. ఈ బులిష్ క్యాండిల్ చూసి చాలామంది లాంగ్కి వెళ్ళిపోతారు, కానీ తప్పది. ఈ క్యాండిల్ చూసారా, ఇది నా ఫేవరెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, గ్రేవ్ స్టోన్ డోజీ. ఇక్కడ ఈ గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చినా సరే నేను షార్ట్కి వెళ్ళను, ఈవెన్ గోల్డెన్ లెవెల్ తెలిసిన. ఐ జస్ట్ వెయిట్ ఫర్ మోర్ కన్ఫర్మేషన్. ఈ గ్రీన్ క్యాండిల్ అండ్ దెన్ ఈ రెడ్ క్యాండిల్. సో ఈ బేరిష్ పిన్ బార్, బేరిష్ గ్రేవ్ స్టోన్ డోజీ అండ్ దెన్ ఈ బేరిష్
మర్బూజా క్యాండిల్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను ఇక్కడ షార్ట్కి వెళ్తాను, దీనిపైన నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో మీకు చూపిస్తాను రిస్క్ టు రివార్డ్ ఎంత అనేది. షార్ట్ పొజిషన్, ఈ క్యాండిల్ క్లోజింగ్లో నేను ఎంట్రీ తీసుకుంటాను, షార్ట్ ఎంట్రీ. ఈ పైన నేను స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఎంత నా స్టాప్ లాస్? 72 పాయింట్స్ ఈజ్ నా స్టాప్ లాస్. డైలీ సిపిఆర్లో సెంట్రల్ పివోట్ నా టార్గెట్ ఎంత వచ్చింది అండి? మీకు టార్గెట్ 300 పాయింట్స్ వచ్చింది. ఈ లెవెల్ ఎందుకు అలా వర్క్ అవుతుందంటే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ గోల్డెన్ ప్రైస్ లెవెల్ అని చెప్పి. ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఈ పైన లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఈ లెవెల్ ఎందుకంత పర్టికులర్గా వర్కౌట్ అవ్వాలి అనేది వేరే లెవెల్స్ కంటే కూడా. ఓకే, సో ఇక్కడ నాకు రిస్క్ అనేది 72 పాయింట్స్ అండ్ టార్గెట్ అనేది 298 పాయింట్స్. అది నేను మార్క్ చేస్తాను ఇక్కడ. రిస్క్ అనేది 78 పాయింట్స్, టార్గెట్ అనేది 298 పాయింట్స్. ఓకే, సో ఇంకా ఈరోజు ట్రేడ్ అయిపోయింది. ఇంకా ఈరోజు మీరు షట్ డౌన్ చేసేసుకోవచ్చు. 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో అంటే చాలా చాలా బెటర్. అండ్ దెన్ గో టు ది నెక్స్ట్ డే, 2nd జూన్. 2nd జూన్లో చూసారా మీరు, ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, పీటీఎల్ అయితే క్రాస్ అయింది, ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. మీరు ఇక్కడ షార్ట్ చేద్దాం అనుకుంటే మీకు కింద వీక్లీ సిపిఆర్ ఉంది. సో మీకు రిస్క్ టు రివార్డ్ అనేది అంత క్లియర్గా ఉండదు. సో ఇక్కడ షార్ట్ చేయకపోవడం అనేది కరెక్ట్. అండ్ మీరు చూస్తే ప్రైస్ అనేది చాలా వరకు సైడ్ వేస్లో మూవ్ అయింది. ప్రైస్ అనేది మీకు ఇక్కడెక్కడే కన్సాలిడేట్ అయింది. సో ఇది ఒక బేస్ కింద క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రైస్ షార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఈరోజు ట్రేడ్ అనేది నాకు ఆపర్చునిటీ అయితే ఏమీ రాలేదు. సో ఐ లీవ్ దిస్ ట్రేడ్ ఆపర్చునిటీ అసలు ఏం రాలేదు. ఓకే, సో నెక్స్ట్ డేకి వెళ్తే ఈ పర్టికులర్ డే, ఈ పర్టికులర్ ఏరియా ఉంది చూసారా, ఈ పర్టికులర్ ఏరియా అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద లేదా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రైస్ దీని కింద ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్, దీనిపైన ఓపెన్ అయితే ఇది సపోర్ట్. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియాలో ప్రైస్ అనేది చాలా స్ట్రగుల్ అయింది, చాలా ఫైట్ చేసింది మూవ్ అవ్వడానికి. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాని నేను ఫ్యాట్ ఏరియా అంటాను. అండ్ దీన్ని నేను పర్పుల్ ఏరియాతో రిప్రజెంట్ చేస్తాను. ఆ పర్పుల్ ఏరియా ఏంటి అక్కడ చూపిస్తాను. ఎస్, ఇది పర్పుల్ ఏరియా కింద పర్పుల్ కలర్లోకి మారుస్తాను. లాక్ చేసి ఎక్స్టెండ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ డే, సో 2nd జూన్కి మీకు ఆపర్చునిటీ ఏం రాలేదు. సో 0 రిస్క్ 0 రివార్డ్. అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ డే, డే 3. ఇక్కడ మీరు చూడాలనుకుంటే ఎస్, ఇది మీరు వెజ్జన్ సిపిఆర్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ క్యాండిల్స్ మాత్రమే పియర్స్ అయింది సిపిఆర్లోకి. ఇది వెజ్జన్ సిపిఆర్ కింద మార్క్ చేసుకోండి అండ్ యూ కెన్ లాక్ దిస్ అవుట్. మీకు ఆపర్చునిటీ వెజ్జన్ సిపిఆర్ అనేది మీకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే మీకు ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచే వెజ్జన్ సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకుంది, కానీ మీకు ఇక్కడ ఎటువంటి కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఇది సిపిఆర్లోకి రాలేదు, వెజ్జన్ సిపిఆర్ దగ్గర ఉంది. ఈ పర్టికులర్ ఏరియా మీకు ఈ పర్టికులర్ ఏరియా అంతా కూడా మీకు సైడ్ వేస్లో ఉంది. సో నాకు 11:15 వరకు ఎప్పుడైతే సైడ్ వేస్లో ఉందో ఆ డే నేను యూజువల్గా అవాయిడ్ చేస్తాను. ఒకవేళ స్టిల్ వెజ్జన్ సిపిఆర్ ప్రకారంగా మీరు ట్రేడ్ తీసుకోవాలంటే కనుక ఈ పర్టికులర్ ఏరియాలో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, ఇక్కడ లాంగ్కి వెళ్ళి ఇక్కడ షార్ట్ ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు. గోల్డెన్ లెవెల్, స్టిల్ గోల్డెన్ లెవెల్ క్రాస్ చేయలేకపోయింది. ఓకే, ఇక్కడ లాంగ్కి వెళ్ళి ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. కానీ 11:15 వరకు ఎప్పుడైతే సైడ్ వేస్లో ఉంటుందో మార్కెట్, ఐ విల్ ట్రై టు అవాయిడ్ సచ్ మార్కెట్స్. ఎందుకంటే మీకు యూజువల్గా 11:15 వరకు ఎప్పుడైతే మీకు ఇలా వచ్చిందో మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఆ డేని కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. సో 3rd జూన్ని నేను నో ట్రేడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసి. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ డే. ఎస్, ఇక్కడ సిపిఆర్ పైన ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఓకే, తర్వాత క్యాండిల్స్ పైకి మూవ్ అయినాయి. ఓకే, ఇక్కడ గోల్డెన్ లెవెల్ దగ్గర ఈ పర్టికులర్ క్యాండిల్లో క్లోజింగ్ ఇచ్చింది చూసారా, ఈ పర్టికులర్ క్యాండిల్లో క్లోజింగ్ ఇచ్చింది. ఇది చాలా స్ట్రాంగ్. యూజువల్గా మీరు హిండ్ సైడ్లో చూస్తే కనుక ఇది చాలా స్ట్రాంగ్ క్లోజింగ్. చాలామంది అనుకుంటారు పైకి వెళ్ళిపోతుందని చెప్పి, ఈవెన్ నేను కూడా అనుకుంటాను. కానీ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోను, ఎందుకంటే ఇది స్టిల్ బిలో
ది డైలీ పివోట్ ఉంది. డైలీ పివోట్ చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుంది. సో నేను వెయిట్ చేస్తాను డైలీ పివోట్ అబోవ్ క్లోజ్ అవ్వడానికి. లేదు కాదు అనుకుంటే కనుక ఇలాగా ఒక పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడైనా మళ్ళీ బుల్లిష్ సిగ్నల్ వస్తే కనుక నేను ఇక్కడ లాంగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఉంటాను నేను. చూస్తే కనుక ఇక్కడ మళ్ళీ ఆ బేర్స్ని వాళ్ళు ట్రై చేశారు కింద తీసుకెళ్ళడానికి. ఓకే, మళ్ళీ బుల్స్ ట్రై చేశారు. సో ఈ పర్టికులర్ ఏరియాలో మీకు చాలా స్ట్రాంగ్గా బుల్స్ బేర్స్ చాలా ఫియర్స్ఫుల్గా ఫైట్ చేశారని చెప్పి మీకు చాలా క్లియర్గా తెలియాలి ప్రైస్ యాక్షన్ని చదివితే కనుక. ఓకే, ఈ పర్టికులర్ క్యాండిల్లో మళ్ళీ పైన బ్రేక్ చేశారు. ఓకే, బట్ స్టిల్ అండర్ ద పివోట్ అండ్ డే హై. అండ్ నెక్స్ట్ క్యాండిల్లో మీకు బేరిష్ స్పిన్ బార్ వచ్చింది చూసారా. ఈ బేరిష్ స్పిన్ బార్లో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకని ఇది మళ్ళీ నా సేమ్ ఫేవరెట్ ప్యాటర్న్, బేరిష్ స్పిన్ బార్ బేరిష్ మర్బోజు. మీకు బేరిష్ స్పిన్ బార్ బేరిష్ మర్బోజు ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంటే నేను ఎంట్రీ తీసేసుకుంటాను ఆ పర్టికులర్ డైరెక్షన్లో. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. మీకు రిస్క్ టు రివార్డ్ అంతా చూపిస్తాను. షార్ట్ పొజిషన్ ఇక్కడ నేను షార్ట్కి వెళ్తాను. దీనిపైన నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. నా రిస్క్ ఓన్లీ 74 పాయింట్స్. అండ్ నా టార్గెట్ ఈ వెర్జిన్ సిపిఆర్. ఇది వెర్జిన్ సిపిఆర్ అవ్వదు ఎందుకంటే చాలాసార్లు అయింది. సో S1 S2 ఆర్ ఎల్స్ యూ కెన్ కీప్ అప్ టు పీడిఎల్ వరకు పెట్టుకోవచ్చు. మీరు ట్రైలింగ్ చేసుకుంటే కనుక మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ డేలో. ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కదా, తర్వాత స్టాప్ లాస్ మీరు ఇక్కడికి మూవ్ చేయొచ్చు, ఆ తర్వాత ఇక్కడికి మూవ్ చేయొచ్చు. స్వింగ్ హై చూపిస్తున్నాను, తర్వాత ఇక్కడికి మూవ్ చేయొచ్చు. మీరు ఎక్కడైతే టార్గెట్ అనుకుంటున్నారో అక్కడ బుక్ చేసేసుకోవచ్చు. ఫైన్, నేను టార్గెట్ అయితే పీడిఎల్ దగ్గర బుక్ చేసుకుంటాను. సో నా రిస్క్ టు రివార్డ్ ఎంత? రిస్క్ ఈజ్ 74 పాయింట్స్, టార్గెట్ ఈజ్ 326. 74 326. యా, అండ్ ఈ డే క్లోజ్ అయిపోతుంది నాకు. ఇంకా ఈ డేలో నేను ట్రేడ్ ఏం తీసుకోను. సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ డేకి వెళ్ళాలంటే మీకు ఇది కావాలి కదా. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఇంపార్టెంట్, ఇంత ఫాల్ వచ్చాక కూడా మీకు ఎక్కడ సపోర్ట్ తీసుకుని చూసారా? ఈ ఫ్యాట్ ఏరియాలో తీసుకుంది. ఈ ఫ్యాట్ ఏరియా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫ్యాట్ ఏరియా 2nd జూన్ నుంచి వచ్చింది. ఎక్కడైతే ఎక్కువసేపు కన్సాలిడేట్ అయిందో ఆ ఏరియాలో వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. చూసారా? సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ నుంచి ప్రైస్ రియాక్ట్ అవుతుంది అని చెప్పి? ఏ ఇండికేటర్ కూడా చెప్పదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ మాత్రమే చెప్తుంది. అందునే ప్రైస్ యాక్షన్ని ఫాలో అవ్వడం బెటర్. అండ్ దెన్ నెక్స్ట్ ఓపెన్ ఇన్సైడ్ సిపిఆర్, ఓపెనింగ్ క్లోజింగ్ ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. సో ఎప్పుడైతే ఓపెనింగ్ ఇన్సైడ్ సిపిఆర్ క్లోజింగ్ ఉందో నేను ఆ ట్రేడ్ అవాయిడ్ చేస్తాను. సో ఈ డే నాకు హాలిడే. సో ఎప్పుడైతే నాకు 11:15 వరకు సైడ్ వేస్లో ఉంటుందో ఆ డే హాలిడే, అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇన్సైడ్ సిపిఆర్ ఉంటుందో ఆ డే హాలిడే నా రూల్స్ ప్రకారం. సో నేను 7th జూన్ కూడా నేను హాలిడే తీసుకుంటాను. 5th 6th సాటర్డే అండ్ సండే వీకెండ్స్. ఓకే, నెక్స్ట్ డే మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తారో లేదో, మీకు మోస్ట్లీ మండే రోజున ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ రోజున మీకు ట్రెండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకున్న మండే రోజున మీరు ఎక్కువసేపు వెయిట్ చేస్తే బెటర్. చూడండి, ఈ మండే చూడండి, ఇది మండే కదా, సారీ ఇది మండే కాదు, ఇది మండే, ఎందుకంటే వీక్లీ సిపిఆర్ ఎక్కడ స్టార్ట్ అయింది కదా. ఓకే ఫైన్, ఇది ఇన్సైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ఫైన్, మీకు ఇక్కడ యాక్చువల్గా ట్యూస్డే రోజున ట్రెండింగ్ డే వచ్చింది, ఇది వదిలేసండి. మీరు నెక్స్ట్ డే ఎప్పుడైనా చూస్తే కనుక మీకు మండే రోజున ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తే తెలుస్తుంది. చూసారు, ఇది మండే రోజు. ఎందుకంటే మీకు న్యూస్ మార్కెట్ క్లోజింగ్ తర్వాత మీకు న్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. సుచిత దళాల్ ఐ థింక్ ఇక్కడ న్యూస్ ఇచ్చినట్టుంది. ఆ న్యూస్ కంప్లీట్ సాటర్డే మొత్తం సండే మొత్తం అందరికి రీచ్ అయ్యి అందరిలో ఒక ప్యానిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మండేలో మార్కెట్స్ ఓపెన్ అవుతాయో, సెల్లింగ్ కనబడిందో అంతే, అందరూ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ప్యానిక్ సెల్లింగ్లోకి వెళ్ళిపోతారు. అందులో యూజువల్గా మండేస్ రోజున మీకు హ్యూజ్ ట్రెండింగ్ డే వచ్చే అవకాశాలు ఉన్నాయి, దట్ టు ఆన్ ద డౌన్వర్డ్ సైడ్. అలాగే అప్ సైడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ మనం చెప్పలేం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే ఫైన్, ఇప్పుడు ఈ డే చూస్తే నిన్న మీకు కంప్లీట్గా సైడ్ వేస్ వచ్చినాయి. ఓకే, సో ఈరోజు ట్రెండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఐ మీన్ 8th జూన్ ట్రెండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దాన్ని రిప్రజెంట్ చేస్తూ మీకు సిపిఆర్ కూడా చాలా నేరోగా వచ్చింది. ఫస్ట్ క్యాండిలే మీకు డైలీ సిపిఆర్ కింద క్లోజ్ అయింది, వీక్లీ సెంట్రల్ పివోట్ కింద క్లోజ్ అయింది, పీడిఎల్ కింద క్లోజ్ అయింది, S1 పివోట్ దగ్గర క్లోజ్ అయింది. అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మేబీ బెటర్ నేను
జూమ్ చేసి చూపిస్తాను. ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ షార్ట్కి వెళ్ళాలనుకుంటే. సో మీరు ధైర్యంగా ఇక్కడ షార్ట్కి వెళ్ళిపోయి మేబీ అట్ ద 50% లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ నా రూల్ ఏంటంటే, మీకు ఓపెనింగ్ టైంలో ఎప్పుడైతే మీకు ఎంట్రీ పాయింట్ ఐ మీన్ సిస్టంలో మీకు సిగ్నల్ వచ్చిందో నేను 50% దగ్గర ఎంట్రీ తీసుకుంటాను. అది నా రూల్. కానీ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ట్రేడ్ తీసుకుని అరౌండ్ దిస్ ఈ లెవెల్లో మీరు బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ని. ఓకే, ఈ లెవెల్ని నేను ఇంకా తీసేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా పియర్స్ అయిపోయింది కదా. ఈ లెవెల్ని చాలా ఈజీగా పియర్స్ అయిపోయింది నెక్స్ట్ ట్రెండింగ్ డే రోజున. సో ఈ లెవెల్లో నాకు ఎటువంటి ఎంట్రీ రాలేదు, నేను తీసుకొని ఎంట్రీని నా రూల్స్ ప్రకారంగా ఫాలో అవ్వలేదు ఇది. దట్స్ ఓకే. అండ్ సో 8th June 0 అండ్ దెన్ నెక్స్ట్ డే మీకు మార్కెట్లో ఎప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ వచ్చిందో నేనైతే షార్ట్కి వెళ్ళకూడదు కూడా, ఎందుకంటే నిన్న ట్రెండింగ్ డే వచ్చింది డౌన్ సైడ్. ఒక పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఇమీడియట్గా షార్ట్కి వెళ్ళిపోకండి. నేనైతే వెళ్ళను, నేను సిపిఆర్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ దెన్ మీకు ఇక్కడ నుంచి ఎందుకు బౌన్స్ వచ్చిందంటే, మీకు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఆ డిమాండ్ జోన్ చూపిస్తాను ఎక్కడ ఉందో. ఎస్, ఈ 28th May ఉంది చూసారా. ఓకే, నేను సిపిఆర్స్ అని హైడ్ చేస్తాను. యా, ఈ పర్టికులర్ లెవెల్ నుంచి చూస్తారా మీకు చాలా హ్యూజ్ బౌన్స్ వచ్చింది. ఇది 28th May. సో ఈ పర్టికులర్ లెవెల్ మీకు డిమాండ్ జోన్ అవుతుంది. ఆ లెవెల్కి వచ్చేకే మీకు ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. సో ఇక్కడ 2 రెడ్ క్యాండిల్ చూసి వెళ్ళిపోకండి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూసి యాక్చువల్గా లాంగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ నా రూల్స్ ప్రకారంగా అది నాకు లాంగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. సో నేను ఆ ట్రేడ్ అనేది తీసుకోను. నేను యూజువల్గా ఏం చేస్తానంటే, ఇది సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ రెడ్ క్యాండిల్ కూడా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఏమన్నా రివర్స్ వస్తుందేమో అని చూస్తాను. ఒకవేళ ఇక్కడ బేరిష్ పిన్ బార్ కానీ బేరిష్ మర్బూజ్ క్యాండిల్ కానీ వస్తే కనుక ఇక్కడ నేను షార్ట్ ఎంట్రీకి వెళ్తాను. సో ఇక్కడ నాకు ఎంట్రీ అయితే ఏమీ రాలేదు, ఒక బుల్లిష్ మర్బూజ్ క్యాండిల్ వచ్చి పైకి వెళ్ళింది. సో నేను ఇక్కడ ఎంట్రీ అయితే ఏమీ తీసుకోను. అండ్ దెన్ నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి వీక్లీ సిపిఆర్. సో సిపిఆర్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను మళ్ళీ యాక్టివ్ అవుతాను. ఇక్కడ ప్రైస్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను, దాన్ని బట్టి నాకు ట్రేడ్ ఆపర్చునిటీ వస్తుంది. సో మీరు చూస్తే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి, ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్గా మారింది. సో దాన్ని బట్టి బుల్లిష్ మొమెంటం తగ్గిందని చెప్పి నేను అనుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ మీకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ చూసుకోవడం మనం షార్ట్కి వెళ్ళకూడదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. ఎప్పుడైతే ఈ వీక్లీ సెంట్రల్ పివోట్ కింద క్లోజ్ అయిందో, ఈ వీక్లీ సెంటర్ పివోట్ కింద క్లోజ్ అయిందో, నేను ఇక్కడ షార్ట్కి వెళ్తాను దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని, ఎందుకంటే వీక్లీ సిపిఆర్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ షార్ట్కి వెళ్తాను. ఈ ఏరియాలో ఎక్కడైనా షార్ట్కి వెళ్ళచ్చు. స్టాప్ లాస్ మాత్రం పక్కా ఇక్కడే ఉండాలి, ఎందుకంటే మీరు రాంగ్ అవ్వచ్చు కూడా, ఒకసారి ఇలా బౌన్స్ కూడా అయిపోతూ ఉంటుంది. సో నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్న రిస్క్ టు రివార్డ్ అంతా చూపిస్తాను. నా రిస్క్ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ఉంది. నా టార్గెట్ వచ్చేసి అరౌండ్ డైలీ సిపిఆర్లో సెంట్రల్ పివోట్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీకు వీక్లీ సిపిఆర్ నుంచి రిజెక్ట్ అయిందో అది యూజువల్గా డైలీ సిపిఆర్ దాకా వస్తుంది నా అనాలిసిస్ ప్రకారంగా. సో అది ఈ పర్టికులర్ ఏరియాలో మీకు ప్రైస్ అనేది అదే ప్రైస్ అనేది స్ట్రగుల్ అయింది కాబట్టి అదే పాయింట్ నేను టార్గెట్ కింద పెట్టుకుంటాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. అండ్ బ్యాక్ టు బ్యాక్ మీకు ఒక బేరిష్ క్యాండిల్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ని నేను గోల్డెన్ లెవెల్ కింద పెట్టుకుంటాను. లెట్ మీ మార్క్ దట్. యా, ఇది గోల్డెన్ లెవెల్. ఇది కూడా సస్టైన్ కాలేదు, పైకి వెళ్ళలేదు, కిందకే చూసేసింది ప్రైస్ని. ఓకే, సో నా టార్గెట్ అయితే ఇదే పెట్టుకుంటాను, ఇదే నా టార్గెట్. ఇక్కడ నేను షార్ట్ ట్రేడ్ తీసుకుంటే కనుక, సో నా టార్గెట్ 168 పాయింట్స్ అండ్ రిస్క్ ఈ 68 పాయింట్స్. 68 68
68 అండ్ 168. 168. సో ఇక్కడతో నా ట్రేడ్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ వీక్లీ సెంట్రల్ పివోట్ ఇక్కడ మీకు ఇక్కడ హ్యూజ్ మూవ్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు మళ్ళీ షార్ట్కి వెళ్తే మీకు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి మీకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఇక్కడ షార్ట్ ట్రేడ్కి అయితే వెళ్ళను. ఇక్కడ షార్ట్ ట్రేడ్కి వెళ్ళొచ్చు, కాకపోతే మీకు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను మళ్ళీ షార్ట్ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వాలటిలిటీలోకి మూవ్ అయిపోయింది ప్రైస్ అనేది. సో మీకు హ్యూజ్ రిస్క్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేస్తాను. ఇక్కడ ఐఎమ్ హ్యాపీ విత్ 180 పాయింట్స్. నా 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 ప్లాన్ ప్రకారంగా నా టార్గెట్ వచ్చేస్తుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ నో నీడ్ టు బోదర్ అబౌట్ ఎనీ అదర్ ప్రైస్ మూమెంట్స్. ఓకే. అండ్ విల్ గో టు ది నెక్స్ట్ డే. సో ఇది 9th June ఎంటర్ చేసాం కదా. ఓకే. సో విల్ గో టు ది నెక్స్ట్ డే 10th June. నిన్న ఆల్మోస్ట్ ప్రైస్ అనేది చాలా హ్యూజ్ వల్టాలిటీతో మూవ్ అయింది. సో మీకు వల్టైల్ డే తర్వాత మీకు సైడ్ వేస్ డే వస్తుంది యూజువల్గా మోస్ట్లీ. అండ్ ఓపెనింగ్ ఇక్కడ ఓపెనింగ్ జరిగింది, ఇక్కడ క్లోజింగ్ జరిగింది. అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ ఇన్సైడ్ సిపిఆర్లోనూ జరిగింది. సో నేను ఈ ట్రేడ్ అండ్ 11:15 వరకు కూడా మీకు సైడ్ వేస్లో జరిగింది. సో నేను ఈ ట్రేడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. ఒకవేళ కొంతమంది స్కాల్పర్స్ ఉంటారు, ఒకవేళ స్కాల్పర్స్కి కావాలనుకుంటే కనుక ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది డైలీ సెంట్రల్ పివోట్ దగ్గర. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ ఈ సెంట్రల్ 50% దగ్గర ఎంట్రీ తీసుకుంటే మీకు ఆపర్చునిటీ వస్తుంది. కానీ నేను ఈ డేని అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ డైలీ సిపిఆర్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను ఈ డేని కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ అవాయిడ్ చేయకపోయినా అండ్ దెన్ మీకు 11:15 వరకు ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఈ డే నాకు కౌంట్ అవ్వదు. ఐ విల్ అవాయిడ్ దిస్ డే. అండ్ పర్టికులర్గా ఈ పర్టికులర్ లెవెల్ మళ్ళీ మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఈ పర్టికులర్ లెవెల్లో మీకు ప్రైస్ చాలాసేపు స్ట్రగుల్ అయింది. సో ఇది మళ్ళీ మీకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అది నేను మార్క్ చేస్తాను ఇప్పుడు. ఎస్, ఇది పర్పుల్ కలర్ కదా, డిలీట్ చేస్తాను. ఎస్, ఇది పర్పుల్ కలర్ కింద మార్క్ చేస్తాను, లాక్ చేసి పర్పుల్. యా. అండ్ దెన్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ అప్ టు 1000 bars. యా, ఎక్స్టెండ్ చేశాను. సో నెక్స్ట్ డే ప్రైస్ ఈ ఏరియాలోకి వస్తే కనుక ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పైన ఓపెన్ అయితే కనుక ఇది సపోర్ట్ అవుతుంది, ఇది కింద ఓపెన్ అయితే కనుక ప్రైస్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. సో చూద్దాం నెక్స్ట్ డే ఎలా ఉందనేది. సో 10th June ఇది 0. ఓకే. అండ్ నెక్స్ట్ డే 11th June. సో 11th June కూడా మళ్ళీ ఎక్కడైతే ప్రైస్ అనేది మొన్న కొలాప్స్ అయిందో, అంటే ఇది సప్లై జోన్ అవుతుంది ఈ పర్టికులర్ లెవెల్లో. సో ఈ పర్టికులర్ లెవెల్ మార్క్ చేసుకోండి, సప్లై జోన్. అండ్ అట్ ద సేమ్ వే మీకు వీక్లీ సిపిఆర్ కూడా ఉంది. సో ఇది ఈ పర్టికులర్ జోన్ అంతా కూడా మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే. ఎస్, డైలీ ఓపెనింగ్ మాత్రమే ఇక్కడ ఓపెనింగ్ డైరెక్ట్గా వీక్లీ సిపిఆర్లో జరిగింది అండ్ ఒక బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది, కానీ రెడ్ క్లోజింగ్ జరిగింది. ఓకే. ఇక్కడ నేను షార్ట్కి వెళ్ళను, యూజువల్గా నేను ఫస్ట్ 15 minutes వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ డెసిషన్, ఎందుకంటే కిందకి మోయింది. నీవు రిస్క్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే దీని పైన పెట్టుకోవాలి, వీక్లీ సెంట్రల్ పివోట్ పైన పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు. ఆ పుల్ బ్యాక్ 4th క్యాండిల్లోనూ 5th క్యాండిల్లోనూ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే చూసానో అక్కడ నేను షార్ట్కి వెళ్తాను, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని. నా రిస్క్ అనేది చాలా మినిమైజ్ అయిపోయింది. సో ఐ విల్ టేక్ ఫర్ దిస్ ట్రేడ్. ఇక్కడ షార్ట్కి వెళ్ళి దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాను. నా రిస్క్ ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువగా ఉంది. దట్స్ గ్రేట్. 55 points ఉంది. అండ్ నా టార్గెట్ లెవెల్ ఈ ఏరియాలో పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ ఏరియాలో మీకు ఒక గోల్డెన్ లెవెల్ ఉంది, ప్లస్ మీకు ప్రైస్ అనేది చాలా ఈ పర్టికులర్ లెవెల్లో బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ బ్రేక్అవుట్ కాలేదు. సో నేను ఈ పర్టికులర్ లెవెల్ని నేను టార్గెట్ అని పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ కూడా గోల్డెన్ లెవెల్ ఉంది. సో ఈ ఏరియాలో మీకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదే నా టార్గెట్, ఇది నా రిస్క్. చూద్దాం ఏం జరుగుతుందో.
యా రిస్క్ టు రివార్డ్ అయితే 2.35 ఉంది, ఇట్స్ గుడ్ వన్. రిస్క్ 55 అండ్ టార్గెట్ 129. 55 129. ఓకే, సో ఇది డిలీట్ చేసేస్తున్నా. అండ్ మీరు గమనించారా ప్రైస్ అనేది ఇక్కడే చాలాసేపు కన్సాలిడేట్ అయింది. ఎందుకని? బికాస్ ఇక్కడ మీకు గోల్డెన్ లెవెల్ ఉంది. మొన్న ప్రైస్ ఈ లెవెల్లోనే మీకు ట్రై చేయడం, ఐ మీన్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అవ్వలేదు. కానీ నెక్స్ట్ డే ఓపెనింగ్ అక్కడ జరిగింది కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ మీకు సపోర్ట్ కింద మారింది. అండ్ మీకు ఎప్పుడైతే ఈ పర్టికులర్ లెవెల్ బ్రేక్ అయిందో మళ్ళీ మీకు ఒక హ్యూజ్ మూవ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ ఈజీగా వస్తాయి. ఈ పర్టికులర్ ప్రైస్ యాక్షన్ చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ 1 టైమ్ సపోర్ట్, 2 టైమ్ సపోర్ట్, 3rd టైం బ్రేక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ టచ్ అయింది కాబట్టి ఇది వీక్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది నాకు రిస్క్ ఎక్కువ, సో నేను ఈ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ ఈ కింద ఫ్యాట్ ఏరియా ఉంది, మళ్ళీ చూసారా ప్రైస్ అక్కడి నుంచే బౌన్స్ అయింది. సో మీరు ఏ ఇండికేటర్ కూడా ప్రైస్ యాక్షన్ చెప్తున్నట్టుగా అంత క్లియర్గా డిఫైన్గా కూడా చెప్పదు. సో ఈరోజు నాకు డే అయిపోయింది. నెక్స్ట్ డే విల్ గో. నెక్స్ట్ డే మండే వచ్చింది, వీక్లీ సీపర్ క్రియేట్ అయింది కదా ఫ్రెష్గా. అండ్ దెన్ ఫస్ట్ క్యాండిలే మీకు ఈ ఫ్యాట్ ఏరియాలో ఓపెన్ అయింది. ప్లస్ వీక్లీ సిపిఆర్, డైలీ సిపిఆర్ అన్ని సిపిఆర్ కిందే ఉంది. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు కావాలనుకుంటే, కానీ నేనైతే తీసుకోను. నా ఎంట్రీ పాయింట్ ఎప్పుడు కూడా 50% దగ్గర ఉండాలి, లేదా సిపిఆర్ దగ్గర ఉండాలి. ఇక్కడ నేను తీసుకోదలుచుకోలేదు. యూజువల్గా నా ఎంట్రీ పాయింట్ అయితే కాదు అది, కానీ ఒక హ్యూజ్ మూవ్ అయితే వచ్చింది. దట్స్ ఓకే, నా ప్లాన్లో లేదు కాబట్టి దట్స్ ఓకే, ఐ విల్ లీవ్ దట్ వన్. ఇలా పైకి మూవ్ అయింది, ఆ తర్వాత ఇలా కిందకి మూవ్ అయింది, మళ్ళీ ఇలా పైకి మూవ్ అయింది. సో నా సిపిఆర్ ట్రేడ్స్ ప్రకారంగా అయితే మీకు ఎక్కడా కూడా ట్రేడ్ రాలేదు. సో ఐ విల్ లీవ్ దిస్ డే. సో ఈ డే ఏంటి? 14th జూన్. 14th జూన్ 00. ఓకే, అండ్ దెన్ ఇంకా ఈ లెవెల్ని తీసేస్తాను. ప్రైస్ అనేది ఆల్రెడీ పియర్స్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ లెవెల్ చూడండి, ఈ పర్టికులర్ లెవెల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రైస్ అనేది ఇక్కడెక్కడే చాలాసేపు స్ట్రగుల్ అయింది. సో మళ్ళీ ఈ పర్టికులర్ ఏరియా మీకు ఫ్యాట్ ఏరియా అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే పైన ఓపెన్ అయితే కనుక కింద సపోర్ట్ కింద మారే అవకాశాలు ఎక్కువ. అండ్ దెన్ మీకు ఇది వెర్జిన్ సిపిఆర్ కూడా, రైట్? ఫైన్. సో మీకు నెక్స్ట్ డే 15th జూన్ వీక్లీ సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది. దట్స్ ఎ గుడ్ బులిష్ పాయింట్. అండ్ సిపిఆర్ పైన ఓపెన్ అయింది, బులిష్ పాయింట్. అండ్ దెన్ ఫస్ట్ క్యాండిల్ మీకు చాలా బులిష్గా ఉంది, దట్స్ వెరీ గుడ్. అండ్ దెన్ ఈ చూసారా ప్రైస్ యాక్షన్ పరంగా ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలనుకున్నాం, అక్కడే సపోర్ట్ తీసుకుంది కూడా. విక్ అక్కడి నుంచి వచ్చింది, జనరేట్ అయింది, బయింగ్ ప్రైస్ అక్కడి నుంచి జనరేట్ అయింది. దాట్స్ వెరీ గ్రేట్. కానీ నేను ఇక్కడ లాంగ్కి వెళ్ళను, ఎందుకంటే ఈ పైన గోల్డెన్ లెవెల్ ఉంది కదా. సో నేను ఇక్కడ లాంగ్ అనేది అవాయిడ్ చేస్తాను. ప్లస్ ఇక్కడ కూడా మీకు డైలీ పివోట్ కూడా ఉంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తాను అంతే ప్రైస్ని, ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోను. ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ప్రైస్ ఇలా పైకి వెళ్ళి ఇలా మళ్ళీ కిందకు వచ్చి వీక్లీ సిపిఆర్ దగ్గర కానీ, కోర్స్ ఇది వెర్జిన్ సిపిఆర్ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే, ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ, ఒక బుల్లిష్ పిన్ బార్ కానీ, లేదా బుల్లిష్ మర్బోజ్ క్యాండిల్ కానీ వస్తే ఐ విల్ గో ఫర్ ఎ లాంగ్ ట్రేడ్. ఇది నా ట్రేడ్ ప్లాన్. లైవ్లో నేను ఎలాగే ట్రేడ్ చేసుకుంటాను. నా టార్గెట్ ఎలాగో టాప్ లెవెల్లో ఉన్న రెసిస్టెన్స్ పెట్టుకుంటాను, కానీ ఇక్కడికైతే రాలేదు. సో ఐ విల్ లీవ్ దిస్ ఆపర్చునిటీ. కానీ ఫస్ట్ మాత్రం చాలా బులిష్గానే కనిపించింది, ఆపర్చునిటీ అయితే బులిష్గానే మారింది. కానీ ఇక్కడ నాకు ఎటువంటి ఎంట్రీ పాయింట్ అయితే రాలేదు, దట్స్ ఓకే. అండ్ దెన్ ప్రైస్ అనేది అరౌండ్ దిస్ లెవెలే మూవ్ అయింది. అండ్ దెన్ మార్నింగ్ 11:15 వరకు కూడా ఒక లెవెల్లోనే ఉండిపోయింది, మార్నింగ్ 11:15 వరకు. నా రూల్ ప్రకారంగా ఇది నో ట్రేడ్ డే, సో ఐ విల్ లీవ్ దిస్ ట్రేడ్. అండ్ ఈ లెవెల్ కూడా ఇంకా మీరు తీసేయచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడెక్కడే కన్సాలిడేట్ అయింది కదా. ఈ లెవెల్ ఇంకా వర్కౌట్ అవ్వదు, తీసేస్తాను. ఈ ఫ్యాట్ ఏరియా స్టిల్ ఇట్ విల్ వర్క్, ఎందుకంటే ప్రైస్ మళ్ళీ ఈ ఏరియాలోకి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 15th జూన్ 0. ఓకే, నెక్స్ట్ డే 16th జూన్. ఎస్, ప్రైస్ ఇన్సైడ్ సిపిఆర్లో ఓపెన్ అయింది, దట్స్ గుడ్. విత్ బేరిష్ రెడ్ క్యాండిల్ అండ్ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఓకే, దీనిపైన మీకు రెసిస్టెన్స్లు ఉన్నాయి, ఒక సప్లై జోన్ ఇక్కడ, ఒక సప్లై జోన్ ఇక్కడ. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి?
అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రీవియస్ వీక్ 11th జూన్ అండ్ 9th జూన్ అప్పుడు మీకు క్రాష్ జరిగింది కదా ఆ పర్టికులర్ లెవెల్స్ నుంచి. సో ఈ పర్టికులర్ ఏరియా అంతా కూడా మీకు సప్లై జోన్. ఆ లెవెల్స్లోనే ప్రైస్ అనేది వచ్చింది మీకు ఎప్పుడు 16th జూనా? ఎస్, 16th జూన్. సో మీరు చాలా డీప్గా చూస్తే కనుక ఈ అప్పర్ లేయర్లకి వెళ్ళాక ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ బేరిష్ క్యాండిల్ చూసారా, స్ట్రెంత్ ఉంది దానికి. ఐ మీన్ కంప్లీట్గా మర్బూజ్ క్యాండిల్ ఆల్మోస్ట్ పైన బిక్ అవాయిడ్ ఇగ్నోర్ చేస్తే కనుక. సెకండ్ కూడా మంచి బేరిష్ మర్బూజ్ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్ కంటే ఐ మీన్ 1 2 3 4 5 ఈ 5th క్యాండిల్ కంటే కూడా ఈ 6th క్యాండిల్ చాలా బాగుంది, మర్బూజ్ క్యాండిల్. సో నేను ఈ క్యాండిల్ బేస్ చేసుకుని ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇది సిపిఆర్ ట్రేడ్ కాదు, కానీ సప్లై జోన్ డిమాండ్ జోన్ ప్రకారంగా తీసుకుంటున్నాను ఈ ట్రేడ్ని, ఈ పర్టికులర్ ట్రేడ్ని. ఎందుకంటే అది ప్రైస్ యాక్షన్ ప్రకారంగా వస్తుంది కాబట్టి సప్లై జోన్ డిమాండ్ జోన్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాను. నా రిస్క్ ఈసారి కొంచెం పెరిగింది, 80 పాయింట్స్. నా టార్గెట్ వచ్చేసి ఈ పర్టికులర్ లెవెల్లో పెట్టుకుంటాను, 140 పాయింట్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మీకు ప్రైస్ అనేది చాలాసేపు ప్రైస్ అనేది సస్టైన్ అయింది. సో ఈ పర్టికులర్ లెవెల్ నేను టార్గెట్ కింద పెట్టుకుంటాను. అదే డైలీ సిపిఆర్ సెంట్రల్ పివట్ కూడా. ఇది నా టార్గెట్, ఇది నా రిస్క్. సో చూద్దాం ఎంత ఉందో. రిస్క్ టు రివార్డ్ 1.76 ఉంది, ఇట్స్ ఓకే, ఫైన్. సో రిస్క్ అనేది 80 పాయింట్స్, టార్గెట్ అనేది 140 పాయింట్స్. రిస్క్ 80, టార్గెట్ 141. యా, ఇది. సో ఇక్కడ ఒక ట్రేడ్ని క్లియర్ అవుట్ చేసేస్తాను, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను ఈ లెవెల్లో. ఓకే, అండ్ దెన్ ప్రైస్ ఇక్కడెక్కడ ఆల్మోస్ట్ స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అయ్యాక మళ్ళీ కిందకి బ్రేక్ అయింది. సో ఇంత పెద్ద మూవ్ వచ్చినా సరే ఇదంతా ఎక్కడ హోల్డ్ అయింది అంటే ఈ ఫ్యాట్ ఏరియాలో హోల్డ్ అయింది. చూసారా, మీకు ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అదే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్ ఏరియాలో మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి బౌన్స్ అయింది. సిపిఆర్ వీక్లీ సిపిఆర్ మీకు స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది కూడా ఒక సిపిఆర్ ట్రేడే. ఈవెన్ మీరు ఇక్కడ కూడా ఒక సిపిఆర్ ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే మీకు నేను యాక్చువల్గా అయితే రియల్గా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ మీకు ఒక విక్స్ వచ్చింది పైన కింద. సో వోల్టాలిటీ పిచ్చిన్ అవుతుందేమో అని చెప్పి ఉద్దేశంతో నేను ఇంకా ట్రేడ్ తీసుకోలేదు ఈ పర్టికులర్ ఏరియాలో. మీరు ఇక్కడ రియల్గా ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది చూసారా వీక్లీ సెంట్రల్ పివట్ దగ్గర. జూమ్ చేస్తాను అండి. ఎస్, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది చూసారా, అప్పటికే చాలాసేపు కన్సాలిడేట్ అయింది. సో బ్రేక్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుని ఈ వీక్లీ సిపిఆర్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇది మీ ఎంట్రీ పెట్టుకోవచ్చు. కానీ మీరు టార్గెట్ హిట్ అవ్వక ముందరే మీకు ఇక్కడ విక్ వచ్చేసి మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. అది ఎలాగ ఐడెంటిఫై చేశారంటే చాలా సింపుల్. ఆ ప్రీవియస్ క్యాండిల్ దగ్గర మీకు అప్పర్ వీక్ లోవర్ వీక్ రెండు వచ్చినాయి, హ్యూజ్ మూవ్. అది వితిన్ సెకండ్స్లో బులిష్ నుంచి బేరిష్లోకి మారిపోయింది. సో నేను అక్కడ అబ్జర్వ్ చేశాను, ఇంకా వోల్టాలిటీ పిచ్చిన్ అవుతుందేమో అని చెప్పి ఇంకా అవాయిడ్ చేశాను ఆ ట్రేడ్. యాక్చువల్లీ ఈ ట్రేడ్ తీసుకోలేదు నేను లైవ్ మార్కెట్లో. ఓకే, ఫైన్. సో ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది. సో నేను ఇంకా ఈ ప్రాఫిట్తో హ్యాపీ. ఇంకా నేను ఈ ట్రేడ్స్ రెండు కూడా తీసుకోలేదు, ఐ విల్ లీవ్ దిస్ ట్రేడ్స్. అండ్ నెక్స్ట్ డే మీకు హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. నెక్స్ట్ డే ఇప్పుడు 17th జూన్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా బులిష్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. నేను ట్రేడ్ ఆపర్చునిటీ అయితే ఎక్కడ రాలేదు. యాక్చువల్లీ ఇక్కడ చూశాను ఈ రెడ్ బార్ దగ్గర ఏమైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పి. తర్వాత బేర్స్ అయితే ఎక్కడ కూడా పిచ్చిన్ అవ్వలేదు. సో నేను వెయిట్ చేశాను ఎక్కడ వస్తుంది అనేది. వెయిట్ చేసి నాకు ఇక్కడ వచ్చింది. ఇది నా ఫేవరెట్ ప్యాటర్న్, మీకు చాలాసార్లు రిపీట్ చేశాను ఇప్పటికే. ఇది గ్రేవ్ స్టోన్ డోజీ, ఓకే, అండ్ దెన్ మళ్ళీ మర్బూజా క్యాండిల్. ఓకే, మీరు ఈ 3 క్యాండిల్స్ కలిపారనుకో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ వస్తుంది, దాన్నే ఈవినింగ్ స్టార్ అంటారు. వెర్జిన్ సిపిఆర్ బౌండరీలో జరిగింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, నా స్టాప్ లాస్ దీనిపైన పెట్టుకుంటాను. మీకు చాలాసార్లు చెప్పాను ఇదే ప్యాటర్న్ చాలాసార్లు రిపీట్ అయింది కూడా, ఇదే వీడియోలో కూడా రిపీట్ అయింది. సో నేను ఇక్కడ షార్ట్కి వెళ్తాను, రిస్క్ టు రివార్డ్ ఎంత పెడతాను.
రిస్క్ వచ్చేసి 66 పాయింట్స్ ఉంది. అండ్ టార్గెట్ వెజ్ అండ్ సిపిఆర్ బార్డర్ పెట్టుకోవచ్చు 140 పాయింట్స్ ఉంది. ఓకే, 66 పాయింట్స్, 66 అండ్ 141. ఓకే, అండ్ దెన్ యూ కెన్ డిలీట్ దిస్. తర్వాత కూడా మీకు ఆపర్చునిటీస్ వచ్చినాయి మళ్ళీ ఈ ఏరియాలో వచ్చింది. ఓకే, కానీ ఇది సిపిఆర్ ట్రేడ్ కాదు కాబట్టి నేను ఇంకా అవాయిడ్ చేసేసాను. ఐ మీన్ ట్రేడ్ తీసుకోలేదు ఇది. ఓకే, విల్ గో టు ది నెక్స్ట్ డే, దట్ ఈస్ 18th June. సో ఇదే ఫ్రైడే ట్రేడ్. చాలా బాగా వచ్చింది మీకు. సిపిఆర్ కూడా చాలా నేరో సిపిఆర్ వచ్చింది, సో ట్రెండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, తర్వాత బుల్లిష్ పిన్ బార్ వచ్చింది. ఈ పిన్ బార్ తర్వాత మేబీ ఒక పుల్ బ్యాక్ ఈ ఏరియా వరకు వస్తుందేమో కదా అని చెప్పి అనుకున్నాను, కానీ రాలేదు. ఇమీడియట్గా ఒక సెల్లింగ్ విక్ అయితే కనపడింది ఇక్కడ. ఓకే, అండ్ దెన్ ఒక బేరిష్ మర్బూజా క్యాండిల్ కనపడింది. దట్స్ ఇట్. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది వీక్లీ డైలీ సిపిఆర్ నుంచి, అండ్ వీక్లీ సిపిఆర్ కిందే ఉంది కాబట్టి ఈ మర్బూజా క్యాండిల్ పైన నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. నా టార్గెట్ ట్రెండ్ ఇండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి S1 S2 వరకు పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో రిస్క్ టు రివార్డ్ పెడతాను. నా టార్గెట్ నా స్టాప్ లాస్ మర్బూజా క్యాండిల్ పైన, నా టార్గెట్ S1 అండ్ S2. ఓకే, సో రిస్క్ వచ్చేసి 76 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 390 పాయింట్స్. టార్గెట్ 390, రిస్క్ ఈజ్ అరౌండ్ 76. యా, ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచే మీకు ప్రైస్ పైకి మూవింగ్ చూసారా, హ్యూజ్ మూవ్ వచ్చింది పైకి. ఎక్కడ వచ్చింది? ఇది గోల్డెన్ లెవెల్. మీకు చెప్పాను కదా 21st May రోజున మీకు ఒక గోల్డెన్ లెవెల్ వచ్చింది, మార్క్ చేసుకోమని చెప్పి వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను. అదే ఈ గోల్డెన్ లెవెల్ నుంచి మీకు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ డాట్ టు డాట్ అనేది పైకి మూవ్ అయింది. సో మీకు ఇక్కడ ఏమన్నా షార్ట్ ఆపర్చునిటీ, లాంగ్ ఆపర్చునిటీ వచ్చిందా అంటే యాక్చువల్గా వచ్చేదే, కానీ ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ కూడా రెడ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బులిష్ క్యాండిల్ వచ్చింది. ఈ బులిష్ క్యాండిల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే దీని కింద పెట్టాలి. సో రిస్క్ చాలా ఎక్కువగా ఉంది, సో నాకు అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, అందుకని ఈ ట్రేడ్ నేను వదిలేసాను. హ్యూజ్ మూవ్ అయితే వచ్చింది, కానీ నా రిస్క్ డిఫైన్డ్ రేంజ్లో అయితే లేదు ఇది, సో అందుకని అవాయిడ్ చేశాను. సో మార్కెట్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ తక్కువగా ఉండడమే ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, సో అందుకని చెప్పి ఈ ట్రేడ్ని అవాయిడ్ చేశాను. మీరు టోటల్గా చూస్తే ఇది క్యాల్కులేట్ అవ్వట్లేదా? అయినాయి కదా. ఓకే, ఎక్కడైతే జీరో ఉన్నాయో అవి రావట్లేదు అనుకుంటా, జీరోస్ అవాయిడ్ చేసేస్తాను. ఓకే ఫైన్. మీరు ఈ 2 రోజులు ఓకే 0 0 0 0 మీకు టోటల్ రిస్క్ చూస్తే ఇది టోటల్ సమ్మేషన్. రిస్క్ వచ్చేసి 500 పాయింట్స్ ఉంది, టోటల్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1600 పాయింట్స్ ఉంది. 1600 పాయింట్స్ మీరు ఓన్లీ 1 లాట్ మాత్రమే చేస్తే కనుక 1600 × 25 పాయింట్స్ ఆల్మోస్ట్ 40,000 రూపీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ మీరు ఇవి ఛార్జెస్ అవి తీసేసుకుంటే కనుక మేబీ ఒక 5,000 తీసేసినా సరే మీకు ఒక 35,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ మంత్ కంప్లీట్ కాలేదు, వితిన్ 18 డేస్లో ఇంకా ఒక 1 వీక్ ఉంది. 1 వీక్లో చేస్తే ఈ అమౌంట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు రిస్క్ చూసారా, రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రిస్క్ చాలా తక్కువ, రివార్డ్ చాలా చాలా ఎక్కువ. అండ్ మీకు హై ప్రాబిలిటీ, మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ జస్ట్ ప్యూర్లీ డ్యూ టు ప్రైస్ యాక్షన్. సో మీరు ప్రైస్ యాక్షన్ని ఎంతలాగా మీరు హ్యాబిట్ చేసుకుంటే అంతలాగా మీకు హెల్ప్ అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తోటి, మీకు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు, బ్యాక్ టెస్టింగ్ అయితే అస్సలు చేయరు, పెర్ఫార్మెన్స్ అయితే అసలు చూపించరు.
సో మీకు రిటైల్ ట్రేడర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నేను సఫర్ అయిన తర్వాత నాకు రిజల్ట్ కనబడుతుంది. మెల్లమెల్లగా ఈ సిస్టమ్